బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం అల్పపీడనంగా మారింది. దీని అనుబంధంగా మరో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని వాతావరణ శాఖ తెలిపింది. తదుపరి 2 రోజులలో ఇది అల్పపీడనంగా బలపడి పశ్చిమ వాయువ్య దిశగా తమిళనాడు తీరం వైపు కదిలే అవకాశం ఉంది. ప్రస్తుతం అల్పపీడనం పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ తమిళనాడు తీరం వైపు పయనిస్తోంది. దీని ప్రభావంతో 3 రోజుల పాటు తమిళనాడు, ఏపీలోని కోస్తా రాయలసీమలో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ పేర్కొంది. తిరుపతి, అన్నమయ్య, చిత్తూరు, నెల్లూరు, బాపట్ల, విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాలకు రెయిన్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మత్స్యకారులు సముద్రంపై చేపల వేటకు వెళ్లకూడదని సూచించింది. గురువారం వరకు బలమైన ఈదురుగాలులు వీస్తాయి. వీటి తీవ్రత గంటకు 35 నుంచి 45 కిలోమీటర్ల వరకు ఉంటుంది. గరిష్టంగా 55 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీయడానికి అవకాశం ఉంది. దీని ప్రభావం ఏపీ దక్షిణ ప్రాంతం, రాయలసీమ పైన తీవ్రంగా ఉండడం ఖాయంగా కనిపిస్తోంది. రైతులు తమ పంటలను రక్షించేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ నిపుణులు సూచించారు. ఈ వర్షాల ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రజలు జాగ్రత్తలు తీసుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. తెలంగాణలో మాత్రం పొడి వాతావరణమే కనిపిస్తోంది.